ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక చూసినట్లయితే ఈ రోజున అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే ఏదైనా శ్లోకాలు అంటే హనుమాన్ చాలీసా లాంటిది లేకపోతే ఇంకా అవకాశం కనుక ఉన్నట్లయితే ఏదైనా పరశురాముడికి సంబంధించిన విషయాలు ఏదైనా శ్లోకాలు అలాంటివి చేసుకోవడం అనేది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన చేసినా కూడా మీకు అవకాశంలో ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే ఎవరైనా సరే తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి, అలాగే సమయం మీకు అవకాశం ఆసక్తి అన్నీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇవి కూడా చేసుకోవడం వల్ల ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కనుక అవి చేయడానికి ఒకటి మీరు ప్రయత్నం చేయండి. అలాగే ప్రజా చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి నడుస్తున్న దశలో అంతర్దశలతో కలిపి గోచార రీత్యా పెడుతున్న ఫలితాలను కూడా చూసుకుంటున్నప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశల్లో ఏదన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నా దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూ ఉంటారు కాబట్టి పెద్ద దశల్లో ఇవి గోచార రీత్యా ఈ రోజుగా రోజు చెప్పుకునే పరిహారాలకి ఆ రోజు చెప్పుకున్న శ్లోకాల నిమిత్తం కానీ లేకపోతే మీ ఇష్టదైవ ప్రార్థనతో కానీ చిన్నపాటి సమస్యలను అధిగమించడం అనేది పెద్ద శ్రమగా ఉండదు.